హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి మనకు 17,500 పైసలకు ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సంఖ్య ఇంకా 20,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా దీనికోసం చాలా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మరి ఈ యొక్క తరుణంలో మనం ఈ యొక్క క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ సాధించాలంటే ఏం చేయాలి, వేటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి, ఏ టాపిక్ నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే మనం ఈజీగా ఇక తక్కువ సమయంలోనే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి తెలుసు మనకు ఇక మెగా నోటిఫికేషన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఇప్పటికే 17,500 పైన ఉన్నాయి. ఈ సంఖ్య 20 వరకు పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ టాపిక్ నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అని ఇక్కడ చూసేపోయే ముందుగా ఇది మనకు స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే మనకు ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ 24/6/2024 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 24 జూలై 24 స్టార్ట్ ఎండింగ్ అయిపోద్ది అనమాట. మరి CBT1 ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుందని మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీస్ కూడా 17/7/27 20 వరకు పోయే అవకాశం ఉంది. ఏజ్ 8 నుంచి 30 వరకు SC, SC, BC వాళ్ళకు, PWD వాళ్ళకు వాళ్ళ ప్రకారం రూల్స్ ప్రకారం ఉంటుంది. డిగ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే మనం ఏదైనా సరే ఒక ఎగ్జామినేషన్ మనం క్రాక్ చేయాలి ఈజీగా అంటే మనకు కావాల్సింది ఏమంటే అక్కడ సిలబస్ మీద కంప్లీట్ అవగాహన కావాలి. సో పరిపూర్ణమైన అవగాహన సిలబస్ అంటే గతంలో ఎటువంటి బిట్స్ అడిగాడు, ఏ టాపిక్ నుంచి అడగడం జరిగింది, ఇవన్నీ కూడా మనం బేరీ వేసుకోవాలి. సో ఆ తర్వాత టాపిక్ వెయిటేజ్ ఏమన్నా ఉందా, ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాబోతున్నాయి, వచ్చాయి గతంలో అన్నీ కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఎస్సి సీజీఎల్ అంటేనే చాలామంది RS అగర్వాల్ బుక్ కొనుక్కుంటారు అనమాట. RS అగర్వాల్ బుక్ కొనుక్కొని ఇంకా కుస్తీ పడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క RS అగర్వాల్ బుక్ కంప్లీట్ కావాలంటే కనీసం 1 ఇయర్ పడుతుంది. సో దాని మీద పూర్తి అవగాహన రావాలంటే 1 ఇయర్ పడుతుంది. మరి మనకి ఎగ్జామినేషన్ 1 ఇయర్ ఉంటుందా? హార్డ్లీ 3 మంత్స్లో మనకు ప్రిలిమ్స్ అయిపోతుంది. ఆ తర్వాత 2 మంత్స్లో మెయిన్స్ కూడా అయిపోతుంది. మరి మనకు RS అగర్వాల్ బుక్ అయితే కంప్లీట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్లో నుంచి RS అగర్వాల్ను చదవాలి, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ మైండ్ నుంచి పక్కన పెట్టేసేయండి. అది ప్రామాణికం కాదు. ఎప్పుడైనా సరే ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్ కొట్టాలనుకుంటే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని కొట్టాలంటే మనకు కావాల్సింది ఏమంటే గతంలో ఏ టైప్ బిట్స్ అడిగారు, గత 10 ఏళ్ళ నుంచి అంటే ఇప్పుడు మార్కెట్ చాలా దండిగా బుక్స్ మనకు ఉన్నాయన్నమాట. సో కిరణ్ పబ్లికేషన్స్ అని, పినకిల్స్ అని, నార్త్ ఇండియా బుక్స్ చాలా దండిగా ఉన్నాయన్నమాట. ఆ యొక్క బుక్స్ అన్నీ కూడా తీసుకొని ఏదో ఒకటి అంటే అన్ని కొనుక్కొని చెప్పను, ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని అక్కడ మళ్ళీ మనకు అరిథమెటిక్ సపరేట్గా ఉన్నాయి, రీజనింగ్ సపరేట్గా ఉంది, జీకే సపరేట్గా ఉంది, ఇంగ్లీష్ సపరేట్గా ఉన్నాయి. సో వాటిని తీసుకుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గతంలో పర్సెంటేజ్ అనుకోండి, పర్సెంటేజ్ ఎటువంటి బిట్స్ అడిగారు అన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. తప్పితే RS అగర్వాల్ పెట్టుకొని బండగా చేసుకుంటూ పోతుంటే అంత పెద్ద బుక్ని చేయాలంటే మన వల్ల కాని పని. ఒక రెఫరెన్స్ బుక్ పెట్టుకుని తప్పితే RS అగర్వాల్ను ప్రాక్టీస్ బిట్స్కి పెట్టుకుని తప్పితే సో దాన్ని ప్రాక్టీస్ చేసి నాకు ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్ వస్తుందనేది మాత్రం అపోహ మాత్రమే. సో తర్వాత ఇక టాపిక్ వెయిటేజ్ కూడా ఎంత ఉంది అంటే ఒకసారి చూస్తాం ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అని ఒకసారి చూసినట్టయితే మరి ఏ టాపిక్ ఎట్లా చదవాలి, ఏ టాపిక్ ఎంత ఇంపార్టెన్స్ మనకి చెప్తాం. సో అయితే ముఖ్యంగా చూడాల్సినట్టయితే ఇక్కడ మనకు పర్సంటేజ్ నుంచి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అంటే ఇవన్నీ కూడా ఒక కేటగిరీ చదవండి. అంటే మొత్తం మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 4 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, మొత్తం 4 చాప్టర్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒంటరిగా కాకుండా సపరేట్ కాకుండా ఇండివిజువల్గా కాకుండా ఒకేసారి చదవండి. సపోజ్ మీరు పర్సంటేజ్ స్టార్ట్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా మీరు SI స్టార్ట్ చేయండి. సో SI అయిన వెంటనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఒకే రిలేషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం 100 బేస్ చేసుకోవచ్చు, లేదా మనకు ఫ్రాక్షన్ ఫామ్లో కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందువల్ల పర్సెంటేజ్ ఒకసారి చదివి అదేం తర్వాత రేషియో ప్రొపోర్షన్ చదివి అదే తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ చదివేసి తర్వాత మెన్షన్ చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కంప్లీట్గా ఇక 4కు ప్రియర్ ఎట్లా ఆర్డర్ ప్రకారం ఇవ్వండి. పర్సెంటేజ్, తర్వాత SI, తర్వాత CI, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఈ మొత్తం 4 చాప్టర్స్. అయిన తర్వాత రేషియో ప్రపోర్షన్ను మరియు పార్ట్నర్షిప్ను మరియు యావరేజ్ను, ఏజెస్ను, సో వీటిని కూడా మీరు ఒకేలాగా చదవండి. ఇవి కూడా 4 చాప్టర్స్ ఉంటాయి మొత్తం. ఇక 4 చాప్టర్స్ కూడా మీరు ఇండివిజువల్గా కాకుండా ఒకేసారి చదవండి. ఏది రేషియో ప్రపోర్షను, అదే లాగా ఉండేది
పార్ట్నర్షిప్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు లిమిట్ దాంట్లోనే ఇండివిజువల్ అయినది యావరేజ్, తర్వాత ఏజెస్. ఈ 4 చాప్టర్స్ కూడా ఒకే లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒకే ప్యాటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ యొక్క 4 చాప్టర్స్, ఇక్కడ మొత్తం మనకి 8 చాప్టర్స్ అయిపోయినాయి. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ను, స్పీడ్ అండ్ డిస్టెన్స్ను ఒకటిగా చదవండి. దీని మరి దండిగా ఉంటాయి ఇంకా పైప్స్ అండ్ సిస్టమ్స్ అని, బోర్డ్స్ అని, సో ఇంకా మిక్చర్స్ అలిగేషన్స్. సో మిక్చర్స్ అలిగేషన్స్ అన్ని కంబైన్గా వస్తుంటాయి అనమాట. సో పర్సంటేజ్, సింపుల్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ చూసినప్పుడే మనకు మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ దాంట్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని సపరేట్గా మనం చదవాల్సిన అవసరం ఏమి ఉండదు అనుకుంటున్నాను. సో తర్వాత డేటా అనాలిసిస్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత ప్రాబిలిటీని కూడా, ఎందుకంటే కంపల్సరీ మనకు డేటా అనాలిసిస్లో మనకు 3 నుంచి 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్, సో 30 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో మనకి ఏమైపోయినా కూడా 3 లేదా 5 బిట్లు వెళ్ళిపోయింది. అంటే మనకు ఉండేది ఇంకా హార్డ్గా 20 నుంచి 20 బిట్స్ మాత్రం ఉంటాయి. అంటే ఇక 20 నుంచి 22 బిట్స్ అనేది కూడా మిగతా అన్ని చాప్టర్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మెన్సురేషన్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీని ఒక మంది చదవండి. ఎందుకంటే ఇవంతా కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఉంటుంది. అందులో మెన్సురేషన్ అనేది మనకి బ్యాంక్స్లో ప్రిపరేషన్ బ్యాంక్స్ చదివి ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మెన్సురేషన్ క్వశ్చన్స్. అయితే ఈ 4 కూడా మీరు ప్యూర్ మ్యాథ్స్ తీసుకోండి. అందులో ఆల్జిబ్రా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, ఆల్జిబ్రా, మెన్సురేషన్ కొంచెం డెప్త్ ఎక్కువ వెళ్ళిపోతాడు. అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇక మెన్సురేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈవెన్ నాన్ మ్యాథ్స్ కాకుండా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అయినా సరే మెన్సురేషన్ పార్ట్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కొంచెం డెప్త్ అనిపిస్తుంది, కొంచెం క్వశ్చన్ కష్టతరంగానే ఉంటుంది. మరి జామెట్రీ, ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీ కూడా అంతే. ట్రిగనామెట్రీ కూడా నాన్ మ్యాథమెటిక్స్లో ఇబ్బంది, కానీ కొంచెం పట్టు పెట్టుకుంటే దీని ఈజీగా క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రిగనామెట్రీలో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి ట్రిగనామెట్రీలో. సో ఆల్జిబ్రాలో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు మెన్సురేషన్ అండ్ జామెట్రీలోనే కొంచెం హెవీ సబ్జెక్ట్స్, కోఆర్డినేట్ జామెట్రీ హెవీ సబ్జెక్ట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ యొక్క 4 చాప్టర్స్గా డివిజన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక 2 చాప్టర్స్, ఇక్కడ 2 చాప్టర్స్, మొత్తం ఇక్కడంతా 4 చాప్టర్ డివిజన్ చేసుకుంటే ఇక్కడ 4, 1, 2, 3, 4 దానికి 16 చాప్టర్స్ అడిగి అయిపోయినాయి. దీంతో పాటుగా మళ్ళీ మనకు 1-2 సింప్లిఫికేషన్స్ మీద, సో నెంబర్ సిరీస్ మీద ఒకటి ఇట్లా ఉండే అవకాశం ఉంది. అంటే టోటల్ మనం డివిజన్ చేసుకుంటే ప్రతి దాంట్లో కూడా మనకు అంటే మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 20 నుంచి 22 కదా. ఇక్కడ మనకు 16 చాప్టర్స్ ఉన్నాయి, దాంతోపాటు నెంబర్ సిరీస్ ఉంది. ఓకేనా, సింప్లిఫికేషన్ 1-2 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే 100 యావరేజ్ మీద ప్రతి దానికి కూడా మనకి ఏమొస్తుంటే 1 లేదా 2 బిట్లు వస్తుంటాయి. మనకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి బిట్లు ఎక్కువ పడతాయి అనేది మనం చెప్పలేము. మనం ఏ షిఫ్ట్ అయినా రావచ్చు. ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్లో కూడా ప్రతి చాప్టర్ నుంచి కూడా 1 బిట్ పడుతూనే ఉంటుంది. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకి నాట్ ఏ క్రైటీరియా. ఎందుకంటే మనం ప్రతి దాని మీద కూడా మనం మంచి ఫోకస్ చేసుకోవాల్సిందే. ఈ పనులను తప్పించుకుంటానని కూడా కుదరదు. అయితే ఇనిషియల్గా అయితే నేనేం చెప్తానంటే ఇనిషియల్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకు ఈ 4 బాగా చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఆల్జిబ్రాకి వెళ్ళిపోండి. తర్వాత మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ట్రిగనామెట్రీకి వెళ్ళిపోండి. ఈ 2 కొంచెం ఇబ్బందికరమైనటువంటిది, ఎక్కువ సిలబస్ ఉంటుంది. జామెట్రీ కానీ మెన్సురేషన్ కానీ ఎక్కువ సిలబస్, అడిగే క్వశ్చన్స్ తక్కువ ఉంటుంది. సో వీటి మీద పట్టు వచ్చిన తర్వాతనే దీని జోలికి పోండి. అంటే కంపల్సరీగా ఇదే చాప్టర్ చూసుకుంటానంటే కుదరదు. ప్రతి చాప్టర్స్కు మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు 2 క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మేబీ కొన్నిసార్లు పార్ట్నర్షిప్ నుంచి బిట్ ఇవ్వకపోవచ్చు కూడా. అంటే మనకి ఏ షిఫ్ట్ పడితే మనం చెప్పలేం. అందువల్ల మనం ప్రతి టాపిక్ మీద కూడా మనం పట్టు అనేది మనకు ఇంపార్టెంట్. అయితే మరి ఏం చేయాలంటే ఏ చాప్టర్ సార్ చూసినప్పుడు మరి ఆర్ఎస్ అగర్వాల్ అనుకోండి, ఒక చాప్టర్ తీసుకొని మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, దాదాపు కలిసి అక్కడ 200 క్వశ్చన్స్ పైన ఉన్నాయి. మరి 200 క్వశ్చన్స్ పైన చేయాలంటే మనకు ఎక్కువ టైం పడుతుంది. క్వశ్చన్ కనీసం 2 to 3 minutes పడుతుంది మనకు. ఎందుకంటే క్వశ్చన్ చూడాలి, అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేయాలి. సో ఆ చాప్టర్ కావడానికి మనకు 1 week పడుతుంది. సో అట్లా కాకుండా గతంలో రిపీటెడ్ బిట్స్ ఏమున్నాయి, ఈ రిపీటెడ్ బిట్స్ నాకు ఎట్లా వస్తాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు గో ఫర్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ తీసుకోండి. సో కిరణ్స్ వాళ్ళది కావచ్చు, పెనకిల్స్ వాళ్ళది కావచ్చు, చాలా ఉంటాయి ఆథర్స్. ఒకసారి వీడియో కూడా నేను చేస్తాను మీద. సో దాంట్లో మనం చేసిన తర్వాత క్వశ్చన్స్ మీద ఏం చేయాలి, మోర్ అండ్ మోర్ టైమ్స్ రివిజన్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది చేసే అతి పెద్ద తప్పే ఉంటుంది, రివిజన్ చేయరు. సో చదువుతూ పోతుంటారు, కానీ లాస్ట్ మళ్ళీ రివిజన్ అనుకున్నప్పుడు మళ్ళీ అన్ని మర్చిపోతాం. అది కాదు కావాల్సింది. సో ఏ రోజుకి ఆ రోజు, సో మళ్ళీ వీక్లో ఒకసారి రివిజన్ చేసుకుంటే, ఒకసారి రివైజ్ అయిపోయింది అనుకోండి, మనకి చాలా అద్భుతంగా మనకు టైం సేవ్ అవుతుంది.
అదేవిధంగా మన ఎగ్జామ్ రాసినప్పుడు ఏ క్వశ్చన్స్ వదిలేయాలా, ఏది స్కిప్ చేయాలి, ఏది పట్టుకోవాలనేది మనకి ఇంపార్టెంటే. ఇవి అనుకున్నాం మనం ఈ 2-3 మంత్స్లోనే మనం అన్ని చేయలేం. కాబట్టి మీరు ఇనిషియల్గా మీరు నాన్ మ్యాథమెటిక్స్ అనుకోండి, అప్పుడు ఏ టాపిక్స్ వదులుకొని మీరు డిసైడ్ చేయకుండా ముందుగానే. సో అంటే ఏది వదులుకోవాలని చెప్పను, కానీ ఇప్పుడు ఇనిషియల్గా అయితే మాత్రం తప్పదు. సో ఎవరు కూడా 1-20 తెచ్చుకోలేం కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏ క్వశ్చన్ వదిలేయాలా, క్వశ్చన్ దేని క్వశ్చన్ స్కిప్ చేయాలా అని కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే రివిజన్, ఒక సండే అంతా కూడా పూర్తిగా మీరు రివిజన్ పెట్టుకోండి. అది ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా మీరు చేసిన టాపిక్స్ కావచ్చు, అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సబ్జెక్ట్ ఏదైనా సరే సండే పూర్తిగా మీరు ఒక డే అంతా ఈ యొక్క 6 డేస్లో మనం ఏవైతే చదివినామో అవన్నీ కూడా రివిజన్ కేటాయించుకోండి. తర్వాత ఫస్ట్ మీరు సిలబస్కు ఇంపార్టెన్స్తో ఇచ్చుకుంటూ మార్క్ నెగ్లెక్ట్ చేయమాకండి. సిలబస్ను ఒక పక్క పోతూ ఉండాలా, ఒక పక్క మార్క్ ఎగ్జామ్ కూడా పోతూ ఉండాలి. ఎందుకంటే మార్క్ ఎగ్జామ్లో మనకి ఏం బెనిఫిట్ అంటే ఇక మార్క్ చేయడం వల్ల ఇక 100 క్వశ్చన్స్ మనకు ఉంటాయి కదా. ఈ 100 క్వశ్చన్స్లో నేను మ్యాథ్స్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి, నేను ఒక టాపిక్ చేస్తున్నా, సింప్లిస్ట్ టాపిక్ చేస్తున్నా, నేను 2-3 మార్క్స్ చేసినప్పుడు నాకు ఆ చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, నాకు తెలిసిపోతుంది ఇటువంటి బిట్స్ అడుగుతున్నారు అనేసి. సో అందువల్ల మనం చేయాల్సిన పని ఏమంటే కంపల్సరీగా డే ఫస్ట్ నుంచే సిలబస్తో పాటుగా మార్క్స్ కూడా చేయండి, మార్క్ ఎగ్జామ్స్ కూడా చేయండి. మరి నాకు సిలబస్ అయిపోయిందా లేదా మీకు అనవసరం. అయితే క్వశ్చన్ 1 నుంచి క్వశ్చన్ 100 వరకు కూడా మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చో అవన్నీ చేసుకుంటూ టగటపై చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, మరి డే 1 నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. మరి చాప్టర్ వైజ్ మార్క్స్ అంటే ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే మార్క్ ఎగ్జామ్ అని చెప్పలేం, కానీ మనకు అంత టైం ఉండకపోవచ్చు. ఇంకా రియాలిటీగా మాట్లాడుకుంటే మనకు టైం ఉండదు. ఇంకా అదే చాప్టర్ను మీరు ఏం క్వశ్చన్స్ అయితే చేసినారో అదే క్వశ్చన్స్ 1-2 సార్లు చేయండి, మళ్ళీ తప్పేం కాదు. సో చాలామంది ఏం చేస్తారంటే 5-4 చేసినా కదా నేను కొత్త బిట్ ట్రై చేస్తా అని బోల పడుతూ ఉంటాం. సో అది అవసరం లేదు. మనం ఏం క్వశ్చన్స్ అయితే చేసామో, ఏవైతే చదివామో వాటిని తిరిగి రివైజ్ చేయడం ట్రై చేయండి. ఇన్ కేస్ సపోజ్ మార్క్ అనుకోండి, ఈ యొక్క మార్క్ కూడా మీరు డే 1 నుంచి మండే నుంచి సాటర్డే వరకు అయితే 6 ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఈ యొక్క 6 ఎగ్జామ్స్ మీరు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క సండే మళ్ళీ ఒకసారి రాయండి. అయితే గుర్తుంచుకోండి, మీరు సండే రాసినారు మరొకసారి ఎగ్జామ్ అంటే మీరు కంపల్సరీగా ఫస్ట్ మార్క్లో మీకు ఒక 20 మార్క్స్ ఇచ్చారనుకోండి, రెండోసారి రాసినప్పుడు మ్యాక్సిమం మీకు మంచి స్కోర్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ అంటే ఈ యొక్క 100 క్వశ్చన్ మీరు 20 అటెంప్ట్ చేసినట్టయితే రెండోసారి మీరు అట్లీస్ట్ మళ్ళీ ఒక 60 క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉండాలి. ఇలాంటి దీన్ని 80కి పెంచుకోవాలా. ఎందుకు పెంచుకోవాలి అంటే ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసినారు, మీరు డిస్కస్ చేసుకున్నారు కాబట్టి రెండోసారి రాసినప్పుడు ఖచ్చితంగా అదే బిట్లు కాబట్టి మీరు కంపల్సరీగా స్కోర్ అనేది మరి పెరగాలి. సో పెరగలేదంటే మీరు ఖచ్చితంగా ఎక్కడ తప్పు చేశారు, మీరు లోటు ఉందని అర్థం. సో చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమంటే దాదాపు ఒక 30-40 మార్క్ ఎగ్జామ్స్ రాస్తారు. సో 30-40 మార్క్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఎన్ని వచ్చు కదా పక్కన పెడతాం, అన్నీ స్టోర్ చేసుకొని అన్ని పక్కన పెడతా పోతాను. అది తప్పు పని. మరి ఏం చేయాలా, మీరు ఏవైతే మార్క్ ఎగ్జామ్ రాసినారో, మార్క్స్ ఎన్నైతే రాశారో అవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటే, మీరు కొత్త పేపర్ కంటే ఇదే పేపర్ని రివైజ్ చేసుకుంటే మీకు రిజల్ట్ అత్యద్భుతంగా ఉంటుంది. అంటే నేను చెప్పేదండి, మీకు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ పేపర్ని మీరు కనీసం 2 సార్లు చేయండి. ఒకసారి ఎగ్జామ్ రాస్తాం, తక్కువ మార్కు వచ్చి ఉంటుంది, 2 మార్కులు పోయి ఉంటాయి, మీకు తెలుగు మన క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం అంటే ఈ 100 క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలా, రివైజ్ చేయాలా, డిస్కస్ చేయాలా, నాకు ఏ బిట్ వచ్చింది ఏ బిట్ రాలేదు చూసుకొని ఒక 1 వీక్ తర్వాత లేదా 1 మంత్ తర్వాత, 1 మంత్ అంతా పెట్టగాకండి, 1 వీక్ సార్ మోర్ దెన్ ఆ 1 వీక్ తర్వాత మరొకసారి చేస్తే మీకు ఖచ్చితంగా ముందు ఎగ్జామ్ కంటే మీరు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండాలి. అప్పుడు మీకు దాని మీద మంచి పట్టుందని అర్థం. ఇది లేకోకుండా మీరు కొత్త చేస్తూ పోతే ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఓకేనా. ఆ తర్వాత అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీరు ఎగ్జామ్ బాగా రాసినట్లు. అంటే ఇక్కడ ఏమనుకో అన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను టన్నిమల్లో చూస్తుంటా కదా, సపోజ్ బ్యాంక్ ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఇంగ్లీష్ రాదు అతనికి. సో ఇంగ్లీష్ రానప్పుడు ఏం చేస్తాడు, అతను మ్యాథ్స్ చేస్తాడు, రీజనింగ్ చేస్తాడు, ఇంకా ఇంగ్లీష్ పక్కన పెడతాడు. ఎన్నిసార్లు అరిచినా వాళ్ళు చేయరనమాట, వాళ్ళకి ఒకటే లెవెల్ ఉంటారు. సార్ నా టైం నాకు రాదు కదా సార్, నేను రాను ఎందుకు నాకు టైం వేస్ట్ కదా అంటారు. అది తప్పు. మీకు వచ్చినా రాకపోయినా ఒక 10 నిమిషాలు కేటాయించండి, దానికి ఇంగ్లీష్ కానీ కేటాయించండి. సో కేటాయిస్తే ఆ యొక్క ఫస్ట్ 10 నిమిషాలు చేసేయండి. అట్లీస్ట్ మాకు రాదని వదిలేస్తే కష్టం కదా, అందువల్ల అట్లా కాంప్రిహెన్షన్ చదవండి. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి, ఓకే, ఎర్రర్స్ ఉంటాయి. అంటే ఎటువంటి టైప్ క్వశ్చన్స్ అడిగినారో మనకు తెలిసిపోతుంది కదా. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా నాకు ఇంగ్లీష్ రాదు అనుకోకుండా అట్లీస్ట్ ఆ క్వశ్చన్ చదవండి.
ఎగ్జామ్ అనుకోండి ఆ క్వశ్చన్ రాకపోతే గమ్మున వదిలేసిపోతాం, టక్కున ఫస్ట్ స్కిప్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం రాసేది ప్రిపరేషన్ కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ చదవండి. ఏ బిట్ అడిగినాడు, ఆ యొక్క బిట్టు ఎంత డెప్త్లో ఉంది, ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, ఇక లెవెల్స్ తెలిసిపోతాం మనకు. అందువల్ల కొందరైతే ఒక 100 రాసి ఉంటారు, 100లో ఒక 50 బా జీకే బాబా లాస్ట్ 10 బిట్లు ఈజీగా ఉన్నాయిరా, బా ఇంగ్లీష్ లాస్ట్ 5 బిట్లు ఈజీగా ఉన్నాయిరా, మ్యాథ్స్ లాస్ట్ 5 బిట్లు ఈజీగా ఉన్నాయిరా అంటూ ఉంటారు. ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు బాబా అంటారు. సో అది ఎందుకు వచ్చింది కష్టం అంటే మీరు అన్ని బిట్ అటెంప్ట్ చేయలేదు. అందుకని నేనేం చెప్తానంటే జనరల్గా మీరు ఎగ్జామ్ రాసిన 3 రౌండ్లు ఎగ్జామ్ రాయాలా. సో 3 రౌండ్లు ఎట్లా రాయాలి సార్ అంటారు, అంటే 3 సార్లు పేపర్ తిప్పిపడాలి దాన్ని. సరే 3 సార్లు టైం లేదు, 2 సార్లు అట్లీస్ట్ 2 సార్లు. 2 అంటే ఏమంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్వశ్చన్ 1 నుంచి 100 వరకు ఏం చేయాలంటే ఫాస్ట్గా మీకు ఏమైతే వచ్చో చక్క చేసుకుంటూ వెళ్ళండి. నాకు ఈ యొక్క బిట్టు టైం వేస్ట్ అవుతుంది, టైం టేకను అనుకున్నప్పుడు దాన్ని బిట్టు వదిలేసి వెళ్ళిపోండి. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క అట్లీస్ట్ ఒక 60 నిమిషాలలో లేకుంటే ఒక 80 నిమిషాలలో మీకు ఏం చేయాలంటే ఈ యొక్క 60 నిమిషాల్లో మీకు ఏం కావాలంటే ఆ బిట్ నెంబర్ 1 నుంచి బిట్ నెంబర్ 100 వరకు మీరు ఏం చేయాలంటే అది కంప్లీట్ అయిపోయి ఉండాలి, పేపర్ అంతా అయిపోయి ఉండాలి. అంటే అప్పుడు మనకు లాస్ట్లో ఈజీగా ఉన్న బిట్స్ ఉన్నాయి, నేను చేయలేకపోయినాను అనే టెన్షన్ రాదు, ఆ రిగ్రెట్ రాదు మళ్ళీ మనకు. అందువల్ల ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ గంట మాత్రం కంపల్సరీ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ 1 నుంచి 100కి వెళ్ళిపోండి. అంటే ఫస్ట్ ఈజీగా మీకు ఏమైతే టగటగా చేసుకుని వెళ్ళండి. మళ్ళీ మేము తిరిగి వస్తాం కదా, అప్పుడు ఎన్నికి రండి. మళ్ళీ ఎన్నికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఏ క్వశ్చన్ ఈజీగా చేస్తే రాగలదు దాన్ని చేసుకుంటూ వెళ్దాం. కొన్ని క్వశ్చన్స్ రావు వదిలేసుకుంటూ పోదాం. అట్లా చేసుకుంటే మాత్రం కంపల్సరీగా సక్సెస్ వస్తుంది. ఇక్కడ లాజిక్కే కావాల్సింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో జాబ్ కావాలంటే కావాల్సింది లాజిక్. ఏ క్వశ్చన్ వదలాలా, ఏది వదలకూడదు, ఎక్కడ రివిజన్ చేయాలి, ఇలా ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో వాళ్ళు చేయగలరు. మనకి ఎప్పుడు వస్తుంది ఇదంటే మీరు నెంబర్ ఆఫ్ మార్క్స్ రాయడం వల్ల. ఇప్పుడు చూడండి, మన దాదాపుగా ఎగ్జామినేషన్ 100 రోజులు ఉందనుకోండి, మనం 100 మార్క్స్ ఎగ్జామ్స్ రాయగలగాల. 100 లేదు అట్లీస్ట్ పోన్లేండి సండే రివిజన్ అన్నాం, అట్లా ఒక 12 పోయినా కూడా అట్లీస్ట్ మీరు ఒక 75 ఎగ్జామ్స్ అన్నా సరే మీరు రాయగలగాల. దీనికి సీజీఎల్కు 75 ఎగ్జామ్స్ రాయగలిగారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి టాపిక్ నుంచి కూడా ప్రతి మోడల్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి బిట్స్ అడుగుతున్నారు అనేసి. సో అప్పుడు మనకు ద బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఇదే మళ్ళీ మనకు మెయిన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఇదే సిలబస్ ఇక్కడ కొత్త టాపిక్స్ ఏమి లేవు కాబట్టి అక్కడ మనం మళ్ళీ మన యొక్క ఫోకస్ను మన యొక్క సబ్జెక్ట్ను ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి టార్గెట్ ఏమి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎట్లా బయటపడాలా. ఓకే, తర్వాత మళ్ళీ మనకు 2 months టైం ఉంది కదా, ఆ యొక్క 2 monthsలో మళ్ళీ ఇదే సిలబసే ఇదే టాపికే కాబట్టి మళ్ళీ మన యొక్క ఖచ్చితంగా సబ్జెక్ట్ స్ట్రెంథన్ చేసుకుని పోతాం. సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడాలి. మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ను 2 సార్లు చూడాలి. ఆ సిద్ధాంతాన్ని మీరు మెయిన్ ఎగ్జామ్లో చూస్తాను కుదరదు, ఇప్పటి నుంచే దాన్ని మీరు అలవాటు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మిత్రమా. అయితే అందుకని ముఖ్యమైనది ఒకసారి చెప్తాం. చూడబోయే ముందుగా మనకి టర్నింగ్ పాయింట్లో ఇదే విధంగా మీకు ఖచ్చితంగా మీకు నేర్పిస్తాం. ఈ యొక్క బేసిక్స్ నుంచి ఏది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతిరోజు మాక్ ఎగ్జామ్ పెడతాం, దాన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ముఖ్యమైనది ఏమంటే ఇంగ్లీషును మీకు బాగా క్లాసులు పలికిస్తాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ పలికించి ఒక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు, వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, అంటోనిమ్స్ కావచ్చు, పలికించడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ యొక్క పదం మైండ్ నిలిచిపోద్ది. ఆ పదం ఎట్లా గుర్తుపెట్టుకోవాలనో రూట్ వర్డ్స్తో సహా దానికి స్టోరీ రూపంలో మీకు అల్లేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత రివిజన్ చేసుకుంటాం, ఎగ్జామ్స్ పెడతాం. సో మీకు ఇంకా బిట్టు పక్కపోయే అవకాశం లేదు. మీరు మ్యాక్సిమం స్కోర్ ఎక్కడ చేసుకోవాలంటే ఇంగ్లీష్ అండ్ జీకేలు మీరు మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలమాట. అప్పుడు మాకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ దీని పరంగా మనకి ఎక్సలెంట్ కోచింగ్ లభిస్తుంది. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉంది. ఎస్ఎస్సి సీజీఎల్కు, సిహెచ్ఎస్ఎల్ అయితేనేమి, మరి త్వరలో రేపటి ఎంటీఎస్కి అయితేనేమి, మరి జీడీకి అయితేనేమి మన దగ్గర ఎక్సలెంట్ కోచింగ్ ఉంది టర్నింగ్ పాయింట్ నందు. మరి ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో, ఎంటీఎస్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో మీకు అందరికీ ఎస్ఎస్సిలో జాబ్ పడాలా, జాబ్ రావాలని మీరు ప్రయత్నిస్తే మాత్రం జాబ్ రావాలి. ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం మనకి ఇమ్మీడియట్గా ఇదే సంవత్సరంలో మనకు రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది. ఇక్కడ మిస్ అయితే కాకూడదు, మిస్ అయితే అక్కడ డ్యామ్స్గా మీరు అందరూ కూడా జాబ్ కొడతారు. సో మీరు కాబట్టి ఖచ్చితంగా మనకి టర్నింగ్ పాయింట్ మంచి వేదిక ఎంచుకోండి. మీరు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, నైట్ టైం స్టడీ ఉంటాయి. నా యొక్క ఎస్పీ ఆధ్వర్యంలో మీకు అన్నీ కూడా ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మరి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే సార్ ఈ యొక్క అరిథమెటిక్లు చేయాలంటే ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే బేసిక్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే వాళ్ళు బేసిక్స్ అనేది మనకి బ్యాంక్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింప్లిఫికేషన్స్ 10 నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి, రాంగ్ నెంబర్ సిరీస్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే మీరు గమనించేది ఏమంటారు, ఇక్కడ కూడా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏముందంటే
కోటికి ఒక చాప్టర్ ఉంది. ఇక్కడ నుంచి మనకు 2 బిట్లు పడే అవకాశం ఉంటుంది అనమాట. ఒక బిట్ గ్యారంటీ, 2 అని చెప్పలేం కానీ ఒక బిట్ గ్యారంటీ అనమాట. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇక్కడ మనకు బేసిక్స్ 5 ఉంటాయి. కాబట్టి ఎస్ఎస్సికి అవసరం లేదనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అది బ్యాంక్స్ అయినా, ఎస్ఎస్సి అయినా, రైల్వేస్ అయినా బేసిక్స్ ప్రాణం. దేనికైనా కానీ ఇది ప్రాణం. అందులో ముఖ్యంగా ఈ బేసిక్స్ చూస్తే టేబుల్స్ రావాలి. చాలామందికి ఇటీవల కాలంలో చూస్తున్నారు కదా, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎంటెక్ వాళ్ళు కావచ్చు, మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, హై మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా టేబుల్స్ సరిగా రాలేకపోతున్నాయి. కంపల్సరిగా 20 టేబుల్స్ నేర్చుకోగలగాల. మీకు వస్తా లేదా అని మీరు ఒకసారి ఆలోచించుకొని, రాకుంటే మాత్రం ప్రతిరోజు ఎక్కువ టైం లేదండి, ప్రతిరోజు ఒక 10 మినిట్స్ కేటాయిస్తే చాలు. ఈ యొక్క నేను 10 నిమిషాలు చాలు. ఆ విధంగా రోజు ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేసుకొని మీరు ఒక 1 మంత్ చేసుకుంటే మాత్రం టేబుల్స్ వస్తాయి. సో ఎవరైనా సరే ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది అంటే తొందరగా నో డౌట్ అట్ ఆల్ అతను టేబుల్స్ మీద మంచి పట్టు ఉంటుంది అని అర్థం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా టైం తగ్గిస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయమాకండి, టేబుల్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. అది ఎట్లా నేర్చుకుంటారో ఏమో మీ ఆప్షన్ అనేది, కానీ టేబుల్స్ అయితే మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. తర్వాత స్క్వేర్స్ కూడా మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా 1 నుంచి 30 స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఇది వచ్చిందనుకోండి 120 స్క్వేర్ ఇది వచ్చే అప్ టు 1000 స్క్వేర్స్ కూడా సింపుల్గా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి క్యూబ్స్ కూడా ఏం చేయాలి, మనకు కంపల్సరీగా 1 నుంచి 20 క్యూబ్స్ నేర్చుకోవాలా. అంటే వీటి మీద మీకు మంచి పట్టు ఉందనుకోండి, టేబుల్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, పట్టు ఉంటే మాత్రం కంపల్సరీగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇదైన తర్వాత సింప్లిఫికేషన్స్ను ఇక్కడ మనకు అన్ని కూడా బాట్మస్లో ఉంటుంది. బ్రాకెట్, హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, స్క్వేర్స్ వస్తాయి, క్యూబ్స్ వస్తాయి, అన్ని రకాలుగా దీంట్లో వస్తాయి. కాబట్టి కంపల్సరీగా సింప్లిఫికేషన్స్ ఇంపార్టెంట్ ఇవ్వండి. మన టర్నింగ్ పాయింట్ సింప్లిఫికేషన్ మీద దాదాపుగా మీకు 30 టెస్టులు మీకు పెడతాం. సో 30 టెస్టులు పెట్టామనుకోండి, దీంట్లో మల్టిప్లికేషన్ బై 5, 11, 99, 39, 25, 125, 625 ఇటు రకరకాలు మీకు పడతాం అనమాట. ఈ యొక్క 30 సింప్లిఫికేషన్ మీరు బిట్లు చేశారనుకోండి, మీకు మంచి ఫౌండేషన్ పడుతుంది. అది బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, ఏ పోటీ పరీక్ష ఏదైనా సరే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. అది కూడా మనకి టర్నింగ్ పాయింట్లో 15 నుంచి 20 డేస్లో మీకు మంచి ఫౌండేషన్ ఫస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫౌండేషన్ కావాల్సిన వాళ్ళు కంపల్సరీ మీరు ఎందుకు 10 పాయింట్ చేయనుకోండి. మీకు ఏ డౌట్స్ కూడా 86880808 మీకు కాల్ చేయండి. మీరు డైరెక్ట్ లగేజ్ తరండి. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వస్తూ కూడా ఉంటుంది, నైట్ టైం స్టడీ కూడా ఉంటుంది. సో ఎస్ఎస్సి సీజీల ధ్యేయంగా ఎవరైతే పోటీ పడుతున్నారో మీకు ద బెస్ట్ వేదిక దానికి ఏదంటే మన టర్నింగ్ పాయింట్ అని చెప్పగలను. సో ఈ యొక్క లాంగ్వేజ్ ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు ఏ డౌట్స్ కూడా కమెంట్ తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ ఫస్ట్ చూస్తే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.